రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న కొత్త హర్రర్ చిత్రం పోలీస్ స్టేషన్ మెయిన్ బూత్ షూటింగ్ ఫేజ్ లో దాకా వేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాలో మనోజ్ బాజ్పేయి, జెనీలియా ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. సినిమాకు మరింత ఆకర్షణీయత తెచ్చేలా సీనియర్ నటి రమ్య కృష్ణన్ బోలెడు లుక్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పటి వరకు సినిమా గురించి ఎక్కువ వివరాలు బయటకు రాలేదు. కానీ ఇటీవల ఆర్జీవి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక ఫోటో షేర్ చేయగా అభిమానులు మొదటిగా అప్పుడు ఫోటోలో ఎవరు ఉన్నారో ఊహించలేకుండా మేమీ షాక్ అయ్యారు. ఆ ఫోటోలో రమ్య కృష్ణన్ కొత్త అవతారంలో ఫుల్ మేకప్, ఒంటిపై నగలతో మరియు ముఖంలో ప్రత్యేకమైన ఆర్ట్ మార్కింగ్స్ తో దర్శనమిస్తున్నారు. ఈ లుక్ చూసిన తర్వాత ఆమె ఫ్యాన్స్ నిజంగా ఆశ్చర్యపోయారు. ఆర్జీవికి సొంతమైన హర్రర్ స్టైల్ ను బట్టి రమ్య కృష్ణన్ పాత్ర సాధారణంగా ఉండకపోవచ్చని అభిమానులు అంచనా వేస్తున్నారు. సినిమా మొత్తం హర్రర్ సస్పెన్స్ లతో నిండిన అనుభూతిని అందించేలా ఉంటుందని టాక్. వావ్ ఎమిరేట్స్ మీడియా ప్రొడక్షన్, కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎక్కువ భాగం షూటింగ్ ఇండోర్ లొకేషన్ లో జరుగుతోందని సమాచారం. సినిమా విడుదల తేదీ అధికారికంగా ఇంకా ప్రకటించబడకపోయినా 2026లో థియేటర్లో కనువిందు చేయనుందని టాక్ ఉంది. రమ్య కృష్ణన్ కొత్త లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో హీట్ గా మారింది. ఆర్జీవి, మనోజ్ బాజ్పేయి, జెనీలియా, రమ్య కృష్ణన్ కాంబినేషన్ హర్రర్ ప్రేమికులకు ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని ప్రేక్షకులు నిరీక్షిస్తున్నారు.